హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డియోమలి అని ఒక హిల్ స్టేషన్కి వెళ్ళబోతున్నాం అనమాట. వైజాగ్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. 150 160 అలా ఉంటుంది. మా ఏరియా నుంచి అయితే 150 ఉంది. కార్లో వెళ్తున్నాం మేము. కార్లో అయితే ఒక 5 అవర్స్, బండి మీద అయితే ఒక 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఎస్టిమేషన్ చూపించడమే 4 or 10 minutes చూపిస్తుంది. బండి మీద అయితే ఒక 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ మేము వెళ్ళేది కార్లో కదా, కొంచెం 5 అవర్స్ పట్టేస్తుంది అనుకుంటున్నా. ఘాటీ రోడ్ అవన్నీ నడిపి వెళ్ళేసరికి 5 అవర్స్ పడుతుంది. కార్లో ఎందుకు వెళ్తున్నామంటే, అసలు బైక్ మీద వెళ్తేనే ఘాట్ రోడ్లో వచ్చే థ్రిల్ ఉంటుంది. కానీ కార్లో ఎందుకు వెళ్తున్నామంటే, వర్షం పడుతుంది కదా. ఒకవేళ హిల్ స్టేషన్ అంటే పడుతుందని కన్ఫర్మ్ చెప్పలేము, కానీ పడుతుందేమో అని తడిచిపోతే మళ్ళీ అదొక తలనొప్పి అయిపోద్ది. సో కార్లో అయితే ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని కార్ తీసుకున్నాము. ఆల్రెడీ కార్ తీసుకున్నాము. ఇగో ఈ బైక్ తెచ్చుకున్నాం. వెళ్ళి అదే ఒక బైక్ పెట్టేసి అదే కార్ తెచ్చుకున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ వెళ్ళారు. ఈ ట్రిప్ అసలు మామూలుగా బర్త్డే ట్రిప్కి అనమాట వెళ్తుంది. మా ఫ్రెండ్ది బర్త్డే. అంటే ఈరోజు డేట్ ఎంత? ఈరోజు ఫస్ట్, థర్డ్ ఈరోజు 4th తన బర్త్డే. 10:30 అవుతుంది టైమ్. 12 o'clock కేక్ కటింగ్ చేయించి అలా 12 కేక్ కటింగ్ అయిపోయాక ఇంక అటు నుంచి అటు ఒడిశా వెళ్ళిపోవడమే. అదే డియోమలి. కార్ వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర ఉంది. కార్ ఏంటంటే మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళారనమాట. మేము తీసుకొచ్చి ఇగో మళ్ళీ ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాం. కేక్ తీసేసుకున్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాము. సో వాళ్ళు వచ్చాక మెల్లిగా ఎక్కడ బీచ్లో అనుకుంటున్నాం. ఎక్కడ బీచ్లోనేనా? బీచ్ అంట. ఏ బీచ్? ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ ఎందుకు అంత దూరం? వ్యూ పాయింట్లో చేసుకోవచ్చు కదా. అవునా? అరే సీను, రానన్నావు కదరా నువ్వు. కనిపిస్తున్నావు, ఫ్లాష్ వేసుకో. రానన్నావు కదరా, ఎందుకు వచ్చావు? ఇగో ఈడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడంట. కాస్త మీ సపోర్ట్ ఉంటే. అంత అవసరం లేదులేండి మాకు. సర్లే, రానన్నావు కదా, ఎందుకు వచ్చావు చెప్పు ముందు. ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళకుండగలను నేను. అయినా అబ్బా, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఉండగలనా? మరి రానని ఎందుకన్నా ఇందాక? తీయాలంట. సరే అయితే కేక్ కటింగ్ అప్పుడు కలుద్దాం. సో కార్ వచ్చేసింది అనమాట. తీసుకొచ్చారు మా వాళ్ళు. వెళ్ళి ఇగో హాఫ్ ట్యాంక్ కొట్టించారు. అలాగో పైన ఉన్నారు, కనిపిస్తున్నారు. కనిపించలే చీకట్లో. రెడీ అవ్వడానికి పైకి వెళ్ళారనమాట. నేను మళ్ళీ ఇందాకట్లాగే శ్రీను, అజ్జు నాకు బ్లూటూత్ కోసం ఏదో కెలుకుతున్నారు. కనెక్ట్ అవుతుందా అవదా చూడాలి ఇప్పుడు. సో వాళ్ళు వచ్చాక స్టార్ట్ అయ్యి కేక్ కటింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళందరూ రెడీ అయ్యి వస్తే కేక్ కటింగ్కి వెళ్ళడమే. సో అక్కడ కలుద్దాం మళ్ళీ. సో ఇందా చూపించా కదా హాఫ్ ట్యాంక్ కొట్టించమని. కనిపిస్తుంది, ఆగండి ఇప్పుడు మీకు. అదిగో హాఫ్ ట్యాంక్ కొట్టిస్తే మా ఫ్యూల్ ఎకానమీ ఎంత కనిపిస్తుంది? 429 kilometers అంట హాఫ్ ట్యాంక్కి. చూద్దాం, మేము వెళ్ళే స్పీడ్కి 429 వెళ్తాము, ఇంకా తక్కువ వెళ్తాము, ఇంకా ఎక్కువ వెళ్తాము. ఇక మా పెద్ద రైడర్ ఉన్నాడు కదా అజ్జి చచ్చు, ఇక ఈడు తీస్తే ఇంకా శ్రీను తీస్తే. అరే హెయిర్ స్టైల్ భలే కనిపిస్తుందిరా నీకు. అది చూద్దాం, ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా వెళ్ళాలి. టైం ఎంత అయిందంటే ఎంతైంది కనిపించట్లేదు. నాకు అనిపిస్తుంది. కనుక్కున్నాను దాన్ని చూసి. వెళ్ళి గురు నువ్వు. 11:26 అయింది. 11:26 అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ అయ్యాక బయలుదేరాలి. సీను, హౌ ఆర్ యూ ఫీలింగ్ రా? సో అఫీషియల్గా మన ట్రిప్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ రికార్డ్ చేయలేదు, అంటే కొన్ని రీజన్స్ వల్ల రికార్డ్ చేయలేదు అనమాట. అదిగో రెడీగా ఉన్నారు, దండం పెట్టుకుంటున్నాం దేవుడి గుడి దగ్గర ఆగి. గుడి దగ్గర అదిలే విగ్రహం. అగో మా కార్ వచ్చుగాడు వచ్చారు అందరూ. ఇంకెళ్ళిపోవడమే. టైము 12:45 అయింది. 5 hours అనుకున్నాం కదా. 1 నుంచి 5 అంటే 6 అయిపోతుంది. మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళాం, కానీ స్లోగానే వెళ్తాం. చూస్తాం కుదిరినంత వరకు. అంటే విజయనగరం, సాలూరు ఆ రూట్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో దారిలో కలుద్దాం. But it's too late now. I remember you and me, and how careless we could be. All day and all night, we'd stay up, it felt so right. We were so young, we were so dumb. We would get drunk
and then hook up. We were okay, we were alright, staying awake till the sunrise. We were in love, couldn't stop us, like a good drug, never enough. We'd hook up in my car, driving so far, play your guitar, you'd show me your art, let down our guards, think with our hearts, stare at the stars, we were never apart. మన ట్రిప్లో ఇదే ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇప్పుడే క్రాస్ అయ్యాం. ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇంకా ఘాటి తగలలేదు మాకు. ఘాటి ఎప్పుడు తగులుతుందో చూడాలి. ఘాటి కోసం వెయిటింగ్. లైట్ లేక ఇక కారు హెడ్లైట్ యూజ్ చేసుకుని బ్లాక్ చేయాల్సి వస్తుంది. శ్రీను డ్రైవింగ్ అవును మర్చిపోయాను. శ్రీను చూడరా ఒకసారి. అదిగో అందుకట్టు శ్రీనివాస్ అలా చేస్తాడు చూడాలి. సీట్ ముందుకే నీట్గా. డియోమాలి ట్రిప్లో ఇలాగా తిండి. శ్యామ్ థ్యాంక్ యూ రా చపాతీ తెప్పించినందుకు. దాని చెప్పరా వద్దు. నిన్న నీ దయ వల్ల అర్ధరాత్రి కడుపు నిండుకొని కూర తక్కువైపోయింది. ఆ 2 డామినర్లు డియోమాలి. టైం ఎంత అయిందిరా? 2:55 అయింది. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది కదా. We were so young, we were so dumb, we would get drunk and then hook up. We were okay, we were alright, staying awake till the sunrise. We were in love, couldn't stop us, like a good drug, never run. బేర్ గ్రిల్స్ శ్రీను ఏం చేస్తున్నావురా? చేసి ఏం చేస్తావు ఇప్పుడు దాంతో? సో అది మరి అయ్యింది. ఈ రోడ్కి కార్ టైర్ ఏమైందంటే, ఎక్కడ ఉన్నది ఇది? ఇగో కనిపించట్లేదులే, చిన్న తాడులా ఉంది కదా. ఇగో ఈ తాడు టైర్ నుంచి చూడొచ్చింది. ఇగో తెచ్చాడు వీడు. వచ్చేస్తుంది. ఇంకా వచ్చేస్తుంది ఎక్కువగా. టైర్ ఇటు తిప్పపోయా నువ్వు. స్టీరింగ్ తిప్పి. నేను ఎక్కడ ఉన్నాను? అరే శ్యామ్ తిప్పరా ఇటు. అరే శ్యాము స్టీరింగ్ తిప్పరా. బురద అబ్బా. పట్టుకోరా. ఇంకెంత దూరం ఉందిరా? శ్యాము ఇంకా చాలులే. చూసా ఎలాగొచ్చేస్తుంది లేరంతా. అరే అరే కదపకు. ఓకే ఓకే కొంచెం ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళరా కొంచెం. చాలురా అంతెందుకు. లైట్ కట్ చేయదండి. అవుతుందరా శ్రీను మరేమనుకున్నావు? గాలి కొట్టించాలరా బాబు ఎలాగైనా ముందు. రైట్ సైడ్ ఉందా చూడు. బెస్ట్ రైట్ సైడ్ బెస్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ వద్దులేరా బాబు. లెఫ్ట్ చూడరా ఆడి బండే జారుతుందిరా. ఫైనలీ డెస్టినేషన్ డన్ వచ్చేసాం ఒడిశా డియోమాలి దగ్గరికి. అమ్మ బాబాయ్ రూట్స్ మాత్రం బేభత్సం అరాచకం. శ్రీను నీ రివ్యూ చెప్పురా రూట్స్ మీద. నువ్వు వచ్చా ఏదో వర్డ్ చెప్పు. అది నాకది అట్టుండి గిట్రా. బురద అయిపోయింది కారు మాత్రం ఒక రేంజ్లో. ఇది దీని పరిస్థితి. లొకేషన్ చూడండి. బా బైకింగ్ గ్యాంగ్ వస్తున్నారు పైకి.
అరే నీ రివ్యూ చెప్పరా ఇప్పుడు వచ్చిన రోడ్ బట్టి. ఎప్పుడైనా వెళ్ళావా ఇలాంటి రోడ్లో? కొండలు సగం మేఘాల్లో మునిగిపోయాయి. చెప్పరా సీను, రానని చెప్పి చివరికి వచ్చావు. ఇగో తీస్తున్నా స్క్రీన్ షాట్ తీసుకో. ఇందులో ఫిలిక్స్ అయిపోయింది, తీసుకో. పైన ఏముండదా ఇంకా, కిందే బాగుంది. ఇంకా అక్కడ ఎవరో క్యాంపింగ్ టెంట్స్ వేసుకున్నారు అక్కడ. అంటే ఇంకా బైక్స్, అబ్బా రోడ్డు మాత్రం అమ్మో బాబాయ్, బైక్లో మాత్రం రాకండి అసలు ఎవరైనా వచ్చారంటే. రచ్చ అయిపోయింది దానికి పాపం కార్కి. మధ్యలో టైర్ కూడా మాది గాలి తక్కువ ఉందన్నమాట. సో మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే మరి కార్ మీద రావాలా బైక్ మీద రావాలి చెప్పరా నువ్వు? ఏరా చూసారు కదా ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. అదే మరి ఎవరైనా వచ్చేవాళ్ళంటే కొంచెం నువ్వు ఇటు ఉంటే అటు తిప్పుతాను. అదే మరి. హరి నువ్వు చెప్పరా, బైకా కారా? అరే కారు మీద చొక్కలు చూపించారు కదరా, మామూలు నరకం కాదు. ఆ కార్ కాబట్టి వచ్చింది కానీ బైక్ బెస్ట్. ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే అలా వచ్చండి అనమాట. అగో ఇలాగా ఇక ఇలా దారింది. కష్టపడి నైట్ అంతా జర్నీ చేసి 1కి అనుకుంటా బయలుదేరాము. 1కి బయలుదేరితే 6 అయింది. అనుకున్న టైం అయిందిలే, కానీ ఇందాక స్టార్టింగ్లో వచ్చిన దాని మీద కంటే మబ్బులు ఎక్కువైపోయాయి. ఇందాక చూడండి, నేను వీడియోలో చూసే ఉంటారు కదా, అసలు ఇప్పుడు చూడండి ఆ మబ్బులన్నీ మొత్తం మునిగిపోయాయి. అసలు చుట్టూ మబ్బులు మబ్బులు మబ్బులు. అది అబ్బా లొకేషన్ మాత్రం క్యాకస్య క్యాకోభ్య. ఇందాక వచ్చిన దాని మీద ఎక్కువైపోయాయి కదా ఇప్పుడు మబ్బులు. అదే కదా, ఇందాక రోడ్ కనిపించింది అక్కడ. ఇదిగో ఇక్కడ మేఘాల్లో ఉన్నాయి కదా, రోడ్ కనిపించింది ఇందాక. ఇప్పుడు ఏమీ లేవు. అక్కడ నుంచి ఒక కార్ వస్తుంది, అది ఒకటి కనిపిస్తుంది అంతే. ఇంకా టైం ఉంటే ఈసారి నైట్ టైం వద్దాం రా. నైట్ వచ్చి క్యాంపింగ్ టెంట్ వేసుకుని బండి మీద రావాలిరా బాబు, కార్ వద్దు. 5కి బయలుదేరితే 10 అలా వచ్చేస్తాం. ఏం చేస్తున్నారా? ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నారా? యోగా అంట. రామ్దేవ్ బాబా ఏగా ఏం చేయమంటావు? అయితే చూడలేదు ఎప్పుడు ఏగని. ఓకే రెడీ పద మెల్లిగెళ్ళు సీను. అరే రే 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 ఊగుతుందిరా. పదలే. అది జడ్జు రే ఇటు సార్ చూడు. సో అయిపోయింది, చాలాసేపు ఉన్నాము. టైం ఎంత ఇప్పుడు? 7:02 అయింది. ఎంతసేపు ఉన్నారా? 6 గంటలకు వచ్చామా? 6 గంటలకు వచ్చాం. 1 గంట ఉన్నాం. అలా ఉండి టైం అవుతుంది కదా, ఇంటికి వెళ్ళాలి. నాకు తెలిసి ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది. Now I remember you and me, and how careless we could be. All day and all night, we'd stay up, it felt so right. We were so young, we were so dumb. We would get drunk and then hook up. We were okay, we were alright.
staying awake till the sunrise. We were in love, couldn't stop us. Like a good drug, never enough. We hook up in my car, driving so far. Play your guitar, you show me your art. Let down our guards, think with our hearts. Stare at the stars, we were never apart. Drinking too young, way too much fun. Out in the sun, open when it's gone. Took you to prom, dance to our song. అన్ని వాళ్ళు ఎవరో పదా ఫ్రంట్ పదరా వస్తాం కిందకి. ఎవరో టెంట్లు వేసుకున్నారు కింద, అదే పైన ఇక్కడ వేసుకున్నారు. అబ్బా వస్తాం ఎప్పుడో, నైట్ ఎప్పుడో వచ్చి ఇయ్యాలి ఇక్కడ టెంట్. ఆ పొద్దున్న లెక్కనే వ్యూ ఉంటుంది, రచ్చస్య. ఇగో ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నారు ఈ అన్నయ్యలు ఎవరో. Now I remember everything and how careless we could be, and how careless we could be. సో అదనమాట, ఇల్లు వచ్చేసాం. నిన్నే వ్లాగ్ చేద్దాం కానీ నిన్న చేయలేదు. నిన్న ఏంటంటే నేను వచ్చేటప్పుడు కూడా రిటర్న్లో చేయలేదు. ఘాటి దిగేటప్పుడు ఏదో కొద్ది చేసా కానీ వ్లాగ్ ఇంకా కిందకు వచ్చేసాక కింద నుంచి ఇంకా వ్లాగ్ ఏం రికార్డ్ చేయాలి. ఇంటికి వచ్చేసరికి 8కి బయలుదేరాం. నిన్న మార్నింగ్ 8కి కాదు 7కే బయలుదేరిపోయాం. 7కి బయలుదేరితే ఒక 11:30, 12 కల్లా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి తినేసి జస్ట్ అలా పడుకొని 12కి పడుకున్నా, 12 కాదు తినేసి మళ్ళీ 1కి పడుకున్నా. లేచేసరికి 7 అయింది. ఇంకా ఆ టైంలో వ్లాగ్ ఏం చేస్తా అని చెప్పి చీకటి అయిపోద్ది కదా 7 o'clock, ఏం వస్తుంది సర్లే ఇంకా మార్నింగ్ ఎలా లేచి వాకింగ్కి వస్తాం కదా, ఇక వాకింగ్కి బీచ్కి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ రికార్డ్ చేద్దామని చెప్పి అలాగన్నా. ఇక మొహం తెలుస్తుంది కదా, నిద్రమొహం. ఇంకా ఇప్పుడే లేచి ఇలా నడుచుకుంటూ వచ్చి వ్లాగ్ చేస్తున్నా. 5 hours పట్టింది వచ్చేటప్పుడు అయితే, కానీ రూట్ మాత్రం బేభత్సం. ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే మాత్రం మంచి కండిషన్ ఉన్న బైక్ అయినా కార్ అయినా, బైక్ అయితే బెస్ట్, కార్ అయినా ఏదైనా వెళ్తుంది కానీ కొంచెం మంచి కండిషన్లో ఉన్న చూసుకోండి. అక్కడ ఏమైనా ఆగేవంటే ఏమీ ఉండవు, పోలీస్ కారిపోద్ది ఆగితే. మంచి కండిషన్ ఉన్నది ఏదో చూసుకుని వెళ్ళండి, బైక్ అయినా కార్ అయినా. ఇంకోటి వాటర్ ఒకటి. ఘాటి ఎక్కామంటే ఏమీ దొరకవు. ఫుడ్ ఏదో పట్టుకెళ్ళండి. ఏదోటంటే ఫుడ్ అంటే ఏ ఉంటాయి కదా, ఏవో లేస్ ప్యాకెట్స్ అని ఏవో పట్టుకెళ్ళిపోవడమే. వాటర్ బాటిల్ ఏమో ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోవచ్చు, అక్కడ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఘాటి ఎక్కక ముందే తీసుకోవాలి. ఘాటి ఎక్కామంటే ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. ఇంకోటి ఫ్యూయల్ ఎకానమీ ఎంత రేంజ్ ఇస్తే అది రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు. ఏమైందంటే అంతా ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో 500 కొట్టించాం. దాని ఫ్యూయల్ కెపాసిటీ 70 liters అంట. మేము ఎంత 42 liters కొట్టించాము. 42 సరిపోలేదు, మళ్ళీ ఇంకో 500 కొట్టించాము. మళ్ళీ కార్ అన్నకి ఇచ్చేసరికి అది నిల్ అయిపోయింది. 500 కొట్టించిన. ఇంకా ఎక్స్యూవీ కదా, ఘాటి అందులోకి కాస్త తక్కువ మైలేజ్ ఇచ్చిందనమాట. సో నేను నిల్ ఇచ్చేసి వచ్చేసాము. ఏమీ రికార్డ్ చేయలేదు. ఇంకా నేను నైట్ కదా, నైట్ టైం వ్లాగ్ చేసి ఏం చేస్తాను. నైట్ టైం ఎలాగో చూడరు, రోడ్ చూపించిన నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా నైట్ టైం వ్లాగ్స్ చూడను, ఇచ్చేసేస్తా. అది అలా వెళ్ళాము. అప్ అండ్ డౌన్ రౌండ్ ట్రిప్ వచ్చి 360 or 370 వచ్చింది. అంటే ఒక వన్ సైడ్ 155 వేసుకోవడమే, 150, 160 అనుకోవడమే. కానీ రౌండ్ ఫిగర్ అయితే 360 వచ్చింది. అంటే ఆ ఫ్యూయల్ మొత్తం 3500 కొట్టించాము. మళ్ళీ ఇంకో 500 ఫ్యూయల్ దీనికి కాదు, ఇంకా లోకల్లో తిరిగాము. అంతా తిరిగింది రౌండ్ ట్రిప్ అయితే అందులో 450 అనుకుంటా, అంతే దగ్గరలో, అంతే ఎక్కడో తిరిగాము. అంటే లోకల్లో తిరిగింది అనమాట. నేను మామూలు ఆ ట్రిప్కి సంబంధించి చెప్తున్నా. ఆ ట్రిప్కి ఎంత ఫ్యూయల్ అయింది అనేది కరెక్ట్గా లెక్క పెట్టలేదు. నాకు తెలిసి ఆ ట్రిప్కి ఒక్కదానికి అయితే ఒక 3000 సరిపోద్దేమో కార్కి. బైక్ అయితే ఒక 1000 ఎక్కువ.
అంటే అంచనాగా ఒక 1000 సరిపోద్ది బైక్ అయితే. కార్ అయితే ఒక 3000 అవుతుంది ఎక్స్యూవీకి అయితే. ఇంకా ఏమైనా చిన్న హ్యాచ్ బ్యాక్ కార్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇంకా తక్కువలోనే అయిపోవచ్చు. మాకైతే జస్ట్ డియోమలి వెళ్ళి రావడానికి అయితే 3000 అయితే సరిపోద్ది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైనా వెళ్ళే వాళ్ళంటే చూస్తారు. వెళ్ళకపోయినా షేర్ చేయండి, నచ్చుతుంది కదా, ప్లేస్ బాగుంది కదా. ఇంతకీ ప్లేస్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది, బాగుందా, బాగాలేదా, బోరింగ్గా ఉందా, ఇంకేమైనా కొత్తగా ట్రై చేయాలా, లేకపోతే ఏమైనా మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను అన్నిటికి.